హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అండ్ టూర్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంతకు ముందు వీడియోలో వృద్ధ గౌతమి పుష్కర్ ఘాట్ గురించి అయితే చూసాం కదండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం శ్రీ వృద్ధ గౌతమి నది ఒడ్డున ఉన్నటువంటి కుండలీశ్వర స్వామివారిని కూడా దర్శించుకుందాం రండి. ఓకే ఫ్రెండ్స్, మనం మొత్తానికి కుండలీశ్వర స్వామివారి యొక్క ఆలయం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మనం ఒక్కసారి ఈ ఆలయం బయట ఎలా ఉందో ఒకసారి చూసి లోపలికైతే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మనం మొత్తానికి లోపలికైతే వచ్చేసాం. మనకి లోపల ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఓకే అండి, ఇంకా మనం ముందుగా శ్రీ కుండలీశ్వర స్వామివారిని దర్శించుకొని అనంతరం ఈ ఆలయంలో ఉన్నటువంటి ఉపాలయాలను కూడా చూసి అదేవిధంగా ఈ ఆలయ ప్రాంగణం మొత్తం చూస్తూ ఆ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శ్రీ కుండలీశ్వర స్వామి దేవాలయ స్థల పురాణం గురించి చూద్దాం. కవి స్వారభౌముడైన శ్రీనాథ మహాకవి తన భీమఖండం భీమేశ్వర పురాణంలో గోదావరిని వర్ణిస్తూ కుండలీశ్వరం గురించి వ్రాసాడు. గౌతమి మహత్యం అనే గ్రంథంలో ఈ క్షేత్ర మహిమని గురించి 103వ అధ్యాయంలో ఉంది. అందులో ఈ దేవాలయం గురించి బ్రహ్మదేవుడు నారదుడికి చెప్తున్నట్లుగా ఉంది. నారదతో కోటిపల్లిలో సోమేశ్వరుడు కాకుండా దక్షిణ భాగం నుంచి గౌతమ ముని తీసుకొచ్చిన గోదావరి నది ప్రవహిస్తూ సముద్రం కేసి వెళుతోంది. ఆ నదికి దక్షిణపు ఒడ్డున ఉంది ఈ కుండలీశ్వరం. చాలా వేగంతో వెళుతున్న గోదావరి సముద్ర ఘోషను విని కోపంతో మహావేగంతో పాతాళ లోకంలో ప్రవేశించి ఈ సముద్ర దేవుణ్ణి బెదిరించాలని అనుకుంది. అయితే గోదావరి ఆలోచనలను నదులన్నిటికీ నాదుడైన సముద్రుడు గ్రహించి పూజా ద్రవ్యాలను కుండలాలను ఒక పళ్ళెంలో ఉంచి గౌతమికి ఎదురు వెళ్ళాడు. గౌతమి నది కోపం పోగొట్టడానికి సాష్టాంగ నమస్కారం చేసి, నా మీద కోపం వద్దు, సూర్య భగవాను తేజస్సుతో మెరుస్తున్న ఈ కుండలాలను నీకు బహుమతిగా ఇస్తున్నాను. లోగడ వరుణ దేవుడు తపస్సు చేసి సూర్యుని అనుగ్రహంతో వీటిని పొందాడని అన్నాడు. గౌతమి నది కరిగిపోయి సముద్రుని కోరిక మేరకు తన వేగాన్ని తగ్గించుకొని అక్కడ ఈశ్వర ప్రతిష్ఠకి అంగీకరించింది. అందుకే అది కుండలీశ్వర క్షేత్రంగా పేరు పొందింది. ఈ పుణ్యక్షేత్రంలో గోదావరి పుష్కర సమయంలో స్నానదాన పూజల వలన అత్యంత పుణ్యం కలుగుతుందని తెలుస్తోంది. ఇంకొక విషయం ఉందండి, మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. అది ఏంటంటే, ఈ కుండలీశ్వర స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో శాకాంబరి అమ్మవారి ఆలయం కూడా ఒక ప్రత్యేకత కలిగి ఉంది. అదేంటంటే, ఈ శాకాంబరి అమ్మవారిని మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరుకుని ఒక అరటిపళ్ళ హస్తం నైవేద్యంగా సమర్పించి 101 రూపాయి దక్షిణంగా వేసి కోరిక కోరుకుంటారు. భక్తులు కోరుకున్న కోరిక నెరవేరిన తరువాత మళ్ళీ ఆలయానికి వచ్చి అమ్మవారికి ఒక గెల అరటిపళ్ళను ఇచ్చి అమ్మవారి యొక్క మొక్కుబడులను తీర్చుకుంటారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు కోరికలు కోరుకునేవారు న్యాయబద్ధమైన కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయని, అదే 10 లేదా 15 కోరికలు కోరుకుంటే అవి నెరవేరే అవకాశం లేదని ఇక్కడ ఆలయంలో ఒక నమ్మకం. అది కూడా కోరిక కూడా న్యాయబద్ధమైన కోరిక ఒకటే కోరుకోవాలి. ఆ 10 కోరికలు కోరుకుని పెట్టినా కూడా అవును అనే ఆ ఒక్క కోరిక న్యాయబద్ధమైన కోరిక కోరుకుని ఒక అర్థం
మళ్ళీ ₹1 పెట్టి వెళ్తూ ఉంటారు. మళ్ళీ ఆ కోడి తీరిన తర్వాత మళ్ళీ వచ్చి అటు కోడిగా ఇస్తారు. ఇక్కడ ఒక 75 ఊళ్ళో ఊరికి అమ్మవారు చాలా ఫేమస్ మాట మీకు ఉంటుంది శేఖామ్మ. చెప్పండి. కారుణ్యగోత్రం నాగేంద్రరావు నామ్ విజయలక్ష్మి నామ్ మణికంఠ నామ్ కుటుంబానాం ఓకే ఫ్రెండ్స్, చూశారు కదండి శ్రీ కుండలీశ్వర స్వామివారి యొక్క స్థల పురాణం గురించి. అంతేకాకుండా ఈ ఆలయంలో ఉన్న పూజారి గారి ద్వారా ఈ ఆలయ స్థల పురాణం మరియు స్వామివారి యొక్క విశిష్టత గురించి కూడా మరొకసారి చూద్దాం. మా స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి, ఈ గ్రామం పేరు కుండలేశ్వరము. ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధ గౌతమి గోదావరి. ఈ వృద్ధ గౌతమి గోదావరికి సముద్రుడు వచ్చి 2 కుండలాల బహుమతికి ఇచ్చాడు గోదావరికి. ఇస్తే ఆ గోదావరి అంటోంది, నాదా నాకు బహుమతిగా 2 కుండలాలు ఇచ్చారు, అది నేను అలంకరించుకోవడం కాదు, మనిద్దరము కలిసిన ప్రాంతం ఈ ప్రాంతం, మనిద్దరి జ్ఞాపకార్థం లోక కళ్యాణార్థమై మానవులు పూజ చేసుకోవడం కోసం ఒక కుండలాన్ని నది ఒడ్డున, 2వ కుండలాన్ని దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలోని ప్రతిష్ఠ చేయమని వృద్ధ గౌతముని కోరింది గోదావరి. అప్పుడు ఆ వృద్ధ గౌతముడు ఒకటి మానవుల కోసం ఒడ్డుని ప్రతిష్ఠ చేశాడు. చాలా చోట్ల లింగాలు గుండ్రంగా ఉంటాయండి. ఇక లింగాకారం చూడండి ఎలా ఉందో, ఈ పక్క పల్లంగా ఉంది, మైంగిలా గోడుగా ఉంది చూసారా. ఇది లింగం అన్నమాట, చూపెట్టి పోగు. కుండలము కుండలేశ్వరుడు, ఒకటి మానవుల పూజ చేసుకోవడం కోసం నది ఒడ్డున, 2వ కుండలాన్ని దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలో ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ వృద్ధ గౌతముడు అనేవాడు స్నానం చేశాడు గోదావరిలో. స్నానం చేయగా ఆయన వృద్ధాప్యం పోయి యవ్వనం వచ్చింది. ఈ క్షేత్ర మహత్యం ఏమిటయ్యా అంటే, వృద్ధులు కూడా అనగా ముసలవాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల యవ్వనం వయసు వస్తుంది అన్నది ఈ కుండలేశ్వర క్షేత్ర మహత్యం. ఇది గౌతమి గ్రంథంలో 103వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్పబడుతోంది. అంతేకాకుండా బ్రహ్మాండ పురాణం, బ్రహ్మదేవుని అడిగేట నారద మహర్షి, తండ్రి గారు ఈ భూమండలం మీద చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, నదీ తీర ప్రాంతంలో ఏమైనా క్షేత్రం ఉంటే చెప్పండి, ఆ స్వామిని దర్శనం చేసుకుని వస్తానని అడిగేట నారద మహర్షి. ఓకే. అప్పుడు నారదుడు ఈ కుండలేశ్వర క్షేత్రం అని చెప్తున్న నారదుడికి బ్రహ్మదేవుడు, అనంతం కుండలాపలం, ఈ కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల అనంతం, అంతా ఎంత అని చెప్పలేము, కోటి రెట్లు ఫలితం వస్తుంది అని చెప్తున్నాడు. ఈ క్షేత్రానికి ఇంత అని వర్ణించడం సరిపోదు అంటున్నాడు నారదుడికి బ్రహ్మదేవుడు. ఈ క్షేత్రం ఇంత 1 కోటి ఫలితం వస్తుంది, 100 కోట్ల ఫలితం వస్తుంది అని చెప్పడానికి సరిపోదు. ఈ క్షేత్రం అనంతం, ఈ అనంత విశ్వం ఎంత ఉదయం ఉంది, అంతటి ఫలితం వస్తుందని బ్రహ్మదేవుడు నారదుడు చెప్పగా, అప్పుడు నారద మహర్షి ఈ కుండలేశ్వర క్షేత్రంలో గోదావరిలో స్నానం చేసి నదిలో ఉన్న కుండలేశ్వర స్వామికి అభిషేకం చేసుకుని మళ్ళా పైకి వచ్చి ఈ స్వామిని కూడా పూజ చేసుకున్నాడు నారదుడు అని బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. ఇవన్నీ కూడా పురాణాలు. మానవులెవ్వరూ కూడా ఈ ప్రాంతంలో పుట్టక ముందు జరిగిన విషయాలు. మానవులు ఎవరైనా పుట్టిన తర్వాత ఈ క్షేత్రానికి విశేషాలు ఉన్నాయా అని తెలుసుకోవాల్సి వస్తే భర్త మార్కండేయుడు, మన మానవుడు 4వ దశాబ్దం వాడు, ఆ నాయనకి అర్ధాయుష్ చిన్నతనంలో ఆయుష్ తీరిపోయే వరం ఇచ్చాడు. 16 సంవత్సరాలు ఆయుష్ తీరిపోతున్న వరం. ఆయన 13వ ఏటనే భారతదేశంలో ఉన్న క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ ఈ స్వామిని కూడా దర్శనం చేసుకుని ఆఖరి హిమాలయాలు వెళ్ళి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు, ఎదుర్కొన్న శివలింగం పెట్టుకుని. యమధర్మరాజు వచ్చాడు, తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ టైంలో శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని ఒక 8 శ్లోకాలు చదివాడు. భారతదేశంలో ఉన్న క్షేత్రాల్లో 8 శివాలయాలు గుర్తుపెట్టుకుని వాటి 8 శ్లోకాల కింద చదివాడు. అందులో మృత్యువు నుంచి కాపాడేవాడు కుండలేశ్వర స్వామి గురించి ఒక శ్లోకం 4వ శ్లోకంలో సూచించాడు. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామర పాదపం మదనాంధకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరేష్మదవైహమ. ఈ శ్లోకానికి అర్థం ఏమిటయ్యా? కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం, కుండలాకారంలో ఉన్న ఓ కుండలేశ్వర స్వామి, కుండలం అనగా చెవు పెట్టిన పోగు, కుండలాకారంలో ఉన్న ఓ కుండలేశ్వర స్వామి వృషవాహనుడవై నందివాహనుడవై ఈ ప్రాంతంలో ఉన్నావయ్యా.
నారదాది మునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం. ఈ ప్రాంతానికి నారదుడు వచ్చాడు అని మనం చెప్పుకున్నాం ఇందాక. ఈయన మార్కండేయుడు నారదాది మునీశ్వరుడు, నారదుడు ఆయనతో పాటు అనేక మంది ఋషులు కూడా వచ్చి ఇక్కడ స్నానం చేసి నిన్ను పూజ చేసుకున్నారు. భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం ఇది. అంధకాంతకమాశ్రితామర, అంధకాంతుడనే రాక్షుడు ఒకానొక టైంలో శివభక్తులందరూ చంపేస్తున్నప్పుడు, ఓ కుండలేశ్వర నీ భక్తులను కాపాడుకోవడం కోసమని అంధకాంతుడనే రాక్షను సవరించావు. నువ్వు నీ భక్తులను కాపాడుకోవడం కోసం. నేను నీ భక్తునేనయ్యా, నన్ను యమధర్మరాజు అనేవాడు తీసుకుపోతున్నాడు, ఆయన నుంచి కాపాడవయ్యా అని అడుగుతున్నాడు. చంద్రశేఖరమాశ్రయే మమ, నన్ను కింకరిష్మది, యమధర్మరాజు నుంచి కాపాడవయ్యా ఓ కుండలేశ్వర అని ఈ శ్లోకానికి అర్థంటండి. అంతేకాదుటండి, ఆదిశంకరాచార్యుల వారు నడిచే దేవుడు అని పేరు. ఆయన కూడా భారతదేశంలో ఉన్న క్షేత్రాలని 8వ దశాబ్దంలో దర్శనం చేసుకుంటూ ఈ స్వామిని కూడా దర్శనం చేసుకుంటూ తెలుస్తోంది. అలాగే శ్రీనాథ మహాకవి భారతదేశంలో ఉన్న క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ 15వ దశాబ్దంలో ఈ స్వామిని కూడా దర్శనం చేసుకుని ఆఖరిని కాశీ వెళ్ళి కాశీ పురాణాన్ని తెలుగులో అనువాదం చేశారు. అంతకుముందు వ్యాస మహర్షి అనే వారు రాశారు వేదంలో, దాన్ని తెలుగులో అనువాదం చేసింది శ్రీనాథ మహాకవి. అందులో వర్ణించాడు, విరూపాక్షుండు కుండలేశ్వరుడు, కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన వాడు ఈ కుండలేశ్వరుడు అని చెప్పి. అదేవిధంగా ఇదే శ్రీనాథ మహాకవి భీమఖండంలో కూడా ఈ కుండలేశ్వర క్షేత్రం చెప్పుకొచ్చారు. స్నానార్థ దర్శనాది, క్షేత్రంలో స్నానం చేసి గోదావరిలో స్వామివారిని దర్శనం చేసుకున్నా, స్నానాదు దానాదు, స్నానం చేసి ఏదైనా దానం చేసినా, స్పర్శనార్థ దర్శనాది కానీ గోదావరి నీళ్ళు చల్లుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నా, కోటి యజ్ఞ పుణ్య ఫలేత్, 10,000 గోవులు ఒకేసారి దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అటువంటి ఫలితం వస్తుందని చెప్పబడుతోంది. ఇటువంటి ఫలితం ఏ నదికైనా ఉందా? ప్రతి నదికి ఉందని ఇటువంటి ఫలితం. అది పుష్కరాల టైంలో ఉంటుంది. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. ఈ 12 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి వస్తూ ఉంటాయి. అలాగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి. మాకు 2015లో పుష్కరాలు వచ్చాయి, తర్వాత సంవత్సరం కృష్ణా పుష్కరాలు వచ్చాయి, మొన్న ఈ మధ్యకాలంలో గంగా పుష్కరాలు వచ్చాయి. అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. అంటే 11 నదులు వెళ్ళి ఒక నదిలో కలిసిందని పుష్కరం అంటారు. గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరుడు అనేవాడు ఉద్భవిస్తాడు, అది పుష్కరాలు. నెల్లాళ్ళు గంగా స్నానం చేస్తే ఎంత ఫలితమో ఒక పుష్కర స్నానం ఎంత ఫలితం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు 2015లో ఇక్కడ యానంలో ఉపన్యాసం చెప్తూ ఈ విషయాన్ని చెప్పారు. కోటి యజ్ఞ పుణ్య ఫలేత్, నెల్లాళ్ళు గంగా స్నానం చేస్తే ఎంత ఫలితం ఒక పుష్కర స్నానం. అంటే పుష్కరాలు ప్రతి గోదావరి ఎక్కడున్నా పుష్కరాలు వస్తాయి. ఎక్కడ గోదావరిలో స్నానం చేసినా కూడా ఆ ఫలితం వస్తుంది. మా గుర్తు రోజుల్లో వస్తుందని భీమఖండం చెప్తోంది. ఎందువల్ల ఆ రోజుని గోదావరికి సముద్రం ఎదురొచ్చిన కుండలాల బహుమతికి ఇచ్చాడు. కుండల మునగా చెవు పెట్టిన పోవు ఇచ్చినప్పుడు ఆవిడంటోంది, నాథా పంచభూతాలు ఉన్నంతరూ కూడా సదాశివుడు త్రిమూర్తులు ఈ నదులు సంచరిస్తూ ఉండాలి. మనం కూడా వారితో పాటు ఈ ప్రాంతాలు నివసిస్తూ ఉండాలి. మన ఇద్దరి జ్ఞాపకార్థం లోక కళ్యాణార్థమై మానవులు పూజ చేసుకోవడం కోసం నది ఒడ్డున ఒకటి, దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలో ఒకటి ప్రతిష్ఠ చేయమన్న కోరాన్ని చెప్పుకున్నాం. అందుకు ప్రతిరోజు సముద్రుడు వస్తాడు. సముద్రుడు అనగా మగవాడు, నదులు అనగా ఆడవి. భర్తతో పాటు భార్యలందరూ వస్తారు ఈ ప్రాంతానికి. ఎంతమంది ఉన్నారని మనకు కనపడే నదులు పేర్లున్నవి 12 నదులు ఉన్నాయి. వాటికి పుష్కరాలు వస్తాయి. కనపడలే నదులు చాలా ఉన్నాయి. ఎన్నున్నాయి, ఎక్కడున్నాయి, వాటి పేర్లు ఉన్నాయా? పేర్లు లేవు, కనపడవు కూడా. భూ అంతర్భాగంలో ప్రవహిస్తూ ఉంటాయి. ఎన్నున్నాయని చెప్తున్నారంటే ఋషులు 3,400 కోట్ల నదులు ఉన్నాయట. మనకెక్కడ కూడా అవి కనపడడం కానీ మనకి స్పర్శ కానీ మనకు కనపడవు, వాటికి పేర్లు లేవు. అవన్నీ కూడా ఎక్కడెక్కడ తిరిగినా అవన్నీ కూడా సముద్రంలో కలుస్తాయి. భర్తతో పాటు భార్యలందరూ కూడా ఈ ప్రాంతం వస్తారు. ఏ టైంలో వస్తున్నారండి? తెల్లవారుజామున 2-3 ఆ ప్రాంతంలో ఈ గోదావరిలో ఓంకారనాదాలను పుడుతూ ఉంటాయి. ఎందువల్లంటే దేవతా స్నానం అంటారు. 2-3 టైంలో స్నానం చేసేది దేవతలందరూ వచ్చి మా గోదావరిలో స్నానం చేస్తారు. నదీ గర్భంలో ఉన్న గుడిని, నదీ గర్భంలో కంచుగుళ్ళు ఉన్నాయని పురాణం. ఎవరు చూసిన దాఖలాలు లేవండి. నదీ గర్భంలో కంచుగుడులు ఉన్నాయి. అక్కడ కుండలేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేశాడు గౌతముడు అని ఇందాక చెప్పుకున్నాం మనం, వృద్ధ గౌతముడు.
ఆ నదీ గర్భంలో ఉన్న గుడిని దేవతలందరూ వచ్చి తెల్లవారుజాము 2-3 ప్రాంతాల్లో స్నానం చేసి స్వామివారికి పూజ చేసుకుంటూ ఉంటారు. అదే టైంలో కాశీలో ఉండే గంగాదేవి కూడా ప్రతిరోజు వచ్చి స్నానం చేసి తన పాపాలు పోగొట్టుకుని అక్కడ హంస రూపంలో ఉద్భవిస్తుంది. మళ్ళా అదే టైంలో సముద్రుడు కూడా దాని భార్యలందరితో కలిసి వచ్చి నదిలో స్నానం చేసి కుండలేశ్వర స్వామి అభిషేకం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ విశేషం ఏమిటంటే మహత్తర తల్లి గంగాదేవే తన పాపాలు మోయలే కుండలేశ్వర క్షేత్రం వస్తోంది. మరి కుండలేశ్వరంలో ఉన్న గోదావరికి అంటుకోవా పాపాలు ఆవిడకు కూడా అంటుకుంటాయి. అంటుకోనివ్వకుండా సముద్రుడు అంటున్నాడు, ఓ దేవి నీకు ఎటువంటి పాపాలు అంటుకోకుండా ప్రతిరోజు కూడా రోజుకు 2 సార్లు వచ్చి ఇక్కడున్న పాపాలని కూడా తీసుకుపోతూ ఉంటాను. ఆయన వచ్చినప్పుడల్లా నీళ్లు కూడా ఉప్పగా ఉంటాయి. లేనప్పుడు ఈ ప్రాంతంలో సముద్రుడు ఈ ప్రాంతంలో లేనప్పుడు నీళ్లు చప్పగా ఉంటాయి. ఆయన వచ్చినప్పుడల్లా ఇక్కడున్న పాపాలని కూడా తనతో పాటు తీసుకుపోతూ ఉంటాడు. అందుకని అద్భుతమైన క్షేత్రం. అనంతంతో పోల్చాడు బ్రహ్మదేవుడు. వృద్ధాప్యం పోయి యవ్వనం వస్తుందని గౌతమి గ్రంథం చెప్తోంది, భీమగండం చెప్తోంది. కోడి యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుందని చెప్పి నదీ స్నానం ప్రాముఖ్యత. కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుని ఏ విధంగా దర్శనం చేసుకుంటామో ఈ ప్రాంతంలో కూడా నదిలో ఉన్న కొన్ని గోదావరిలో స్నానం చేసి స్వామివారు దర్శనం చేసుకోవడం వల్ల, పిండ ప్రదానాలు పెట్టడం వల్ల, దహన కార్యక్రమాలు చేయడం వల్ల, అస్తుకులు కలపడం వల్ల, పెద్దలకి ఇక్కడ భోజనాలు పెట్టుకోవడం వల్ల కాశీలో చేస్తే ఎంత ఫలితమో అంత అద్భుతమైన ఫలితం ఈ కుండలేశ్వర క్షేత్రం. భారతదేశంలో ఎక్కడా కూడా ఏ దేవానుమానం పైన శివలిల్లు దేవాలయం ఇందాక చెప్పుకున్నాము. శివలిల్లు ఉన్నాయి దేవాలయం 24 శివలిల్లు. అంతేకాకుండా ఈ క్షేత్రానికి శ్రీనాథ మహాకవి భీమఖండంలో వర్ణించినట్టుగానే మళ్ళీ భీమఖండంలో ఒక్కోసారి వర్ణించాడు. పాలనేత్రంబుడు కుండలేశ్వరుడు స్వామి త్రినేత్రం ఉంది అని భీమఖండంలో వర్ణించాడు. ఎక్కడ శివాలయాల్లో కళ్యాణం జరిగినా కూడా మంగళాష్టకాలు వస్తాయి. లాస్ట్లో మంగళాష్టకాలు చదువుతారు. అప్పుడు ఈ కుండలేశ్వర స్వామి కూడా అందులో కొలుస్తారు. అదేవిధంగా మాకు మాఘశుద్ధ ఏకాదశి అనగా భీష్మ ఏకాదశి రోజుని స్వామివారి కళ్యాణం జరుగుతుంది. 5 రోజుల కళ్యాణం. అదే మహాశివరాత్రి రోజుని స్వామివారికి విపరీతమైన జనాలు వచ్చి భక్తులు వచ్చి అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు కూడా జనం ఎక్కువ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇన్ని విధాలు ఉండగా ఇక్కడ ఎండోమెంట్ వారు దేవాదాయ ధర్మశాఖ వారు సదుపాయాలు చేసి వాళ్ళందరూ భక్తులు అసౌకర్యం లేకుండా వాళ్ళందరూ కూడా భక్తుల్ని సంతోషపరిచి పంపిస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదండి ఈ స్థల పురాణం మరియు ఈ యొక్క స్వామివారి యొక్క విశిష్టత గురించి ఎంతో చక్కగా అయితే వివరించి అయితే చెప్పారు కదండి. చాలా బాగుంది కదా. మీరు కూడా ఒకసారి తప్పకుండా వచ్చి ఈ ప్రదేశాన్ని చూసి స్వామివారిని దర్శించుకోవాలని అనుకుంటున్నాను. ఇంకొక విషయం, ఈ స్వామివారి గురించి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఆయన ప్రవచనాల్లో అయితే చెప్పడం జరిగిందండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదండి శ్రీ కుండలేశ్వర స్వామివారి యొక్క ఆలయం. ఈ ఆలయం ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం కుండలీశ్వరం అనే గ్రామంలో అయితే ఉందండి. ఇది హెడ్ క్వార్టర్స్ అయినటువంటి కాకినాడ నుండి దక్షిణం వైపు 57 కిలోమీటర్ దూరంలో ఉంది. కాట్రేనికోన నుండి 5 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ ఆలయానికి రావాలనుకున్న వారు ఎవరన్నా ఉన్నట్లయితే దూర ప్రాంతాల నుండి వచ్చేవారు ముందుగా విజయవాడ చేరుకొని అక్కడి నుండి కాకినాడకి అయితే బస్సు లేదా ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు. అక్కడి నుండి కాట్రేనికోనకు బస్ సౌకర్యం ఉంటుంది. అక్కడి నుండి కాట్రేనికోన నుండి ఈ ఆలయం దగ్గరికి ఏ బస్ సౌకర్యం అలాంటివి ఏమి ఉండవు. ఒక ఆటోలు అలాంటివి ఏమైనా కట్టించుకుని అయితే రావాల్సి ఉంటుంది. అదే వైజాగ్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక విజయవాడ వెళ్ళవలసిన పని లేకుండా కాకినాడ చేరుకొని కాకినాడ నుండి కాట్రేనికోన నుండి ఈ ఆలయానికి అయితే చేరుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదండి శ్రీ కుండలేశ్వర స్వామి యొక్క ఆలయం. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు వీడియోలో నేను వృద్ధ గౌతమి గోదావరి నది గురించి కూడా చెప్పాను కదండి. ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడకపోయినట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బోర్డులో ఆ వీడియో యొక్క లింక్ని పేస్ట్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.